స్వామి, నేడు మీ జన్మదినమని ఎరింగి మీకు శుభాకాంక్షలు తెలియజేయటికే వచ్చింది కానీ అన్యదా భావించవలదు. తమరు కర్హభుక్తులు కదా, అందులకే సంధించవలసింది. స్వామి, నేను చేయు కార్యములు లోక కళ్యాణము కొరకే కదా, కానీ మీరు కూడా నన్ను కలహాసులనే నిందించుతున్నారు. మాట వరుస కన్న మాటకు అంత ఉలికేలనయ్యా. ఇప్పుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదము కొరకై కైలాసంలో పోతున్నారు. పోయి వచ్చేదా నారాయణ నారాయణ. విఘ్నేశ్వర, ఆది దంపతులకు ఈ నాటిని నమస్కారములు తెలియజేయి. అటులనే అటులనే. కృష్ణార్జునుడు మళ్ళీ చిలోక్తులతో సరస సంభాషణతో ప్రయాణం సాగించుతున్నారు. ఈనాడు వినాయక చవితి కదా, విఘ్నేశ్వర పూజా ప్రసక్తి లేక వీరి ప్రయాణం సాగించుతున్నారు. ఈ అపచారము ఏ విపరీతముకు అనుకురాడపడో. కురుక్షేత్ర మహాసంగ్రామమున ఆనే మహావీరుడనని గర్వించు అర్జునుని గర్వభంగముని శ్రీకృష్ణుడు యోచించి నారాయణ.
వీడెవడు చింతాక్రాంత మనస్కుడై ఏకాంతముగా ఉన్నాడు. ఓ వీడు బకాసుర కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు బకాసురుని చంపగా వీడు భయపడి పారిపోయి వచ్చి ఈ మాండవ కార్యమున దాగి ఉన్నవాడు. ఎప్పటికైనా పాండవులపై కథ సాధింపవలని వీని ప్రయత్నం. నారాయణ నారాయణ. పాండవు పద్మని గర్వభంగము, ఇటు ఈ నిశాచరుని సంహారం, నాకు ముష్టాన్న భోజనం. నీ నెలలు ఏమని తలంపునయ్యా?
వీరులకు నా తండ్రి బకాసురుని సంహరించిన ఆ ఉపకోదరుని తల 1000 శకలముగా కథానికలు కావలే. ఆ కవలను కత్తికొక కన్నుగా అర్జునుని నిర్జించవలే. ఆ యుధిష్ఠిరుని నా ఈ గదకర చేయవలే. ఒక్క మాటలో ఆ పాండవ పంచకములు ఒక్క పెట్టున కట్టగట్టి చుట్టదుట్టి అప్పుడే నాకు సాధ్యం. అంతలకు విశ్రాంతి లేదు. ఎవడా సురేంద్ర మధ్య భక్త మధ్యస్క పట్ల లక్ష దీక్ష హరియక్షమ్మ ఈ రక్షోళైక కన్నప్పుడు విచ్చేదగర రామచంద్రగా ఇచ్చిన ఆ దుష్టాత్ముడెవడు? ఎవడేనని ఇప్పుడే పట్టి పల్లార్చదా. నామస్మరణాభిలాషాలంత తేలికగా సంహరించుతాయా? వాళ్ళదు గాయంబులుగా వెళ్ళిపోవాలి. స్పృశ్య దుశ్వాసలాభిలాగ్నికేలాగ్ల పేర్చవలయు తత్వదేల భండముల ముచ్చవలయు. అంబర దుమిత దగ్గర శిఖరముల నుండి భూపతనముగా త్రొక్కింపవలయు. దీర్ఘదర్శ విహారిత రక్తస్థత కండరములను ఆకాక భూకములు వెక్కవలయులే కాని సంకల్ప మాత్రమున సభయింపజేయుటయ అసంభవం. రాక్షస వంశ ప్రతిష్ట భంగకరము. ఓరారి వాచన నీ వెందు దాగినను వీడువాడు కాని భీషణుడు. నేను ఇదే వస్తున్నాను.
ఏమిటా తల తిరగడు? ప్రశ్నకు సరైన సమాధానం చెప్పు. సరే అటులనే. నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరికి పుట్టినవాడను కాదు. ఎవరికి పుట్టక ఆకాశము నుండి ఊడిపెడితేవా ఏమి? నేను మనోజాతుడు. అంటే మనస్సంకల్పన పుట్టినవాడను, మానస పుత్రుడను. ఓహో, మరి బంధుగణము? సర్వ ప్రపంచములు నా బంధువులే. భార్య బిడ్డలు? అస్ఖలిత బ్రహ్మచారి. నీ కార్యక్రమము? కృష్ణ రాజ్యములు నిషిద్ధమని నీకు తెలియదా? భగవన్నామ స్మరణ ప్రతివాని జన్మ హక్కు కదా, దీనికి కూడా నిషేధాజ్ఞలా అని. నీ నీతులు మాకు అక్కరలేదు. బ్రతుకదలచిన కృష్ణనామము విసర్జించి మా పాదములకు నమస్కరించి నీ దారిని వెళ్ళవచ్చు. కాకుండా ఈ గడియతో నీ ప్రాణములు సరి. నీవంత పరాక్రమవంతుడవన్నమాట. అంతటి పరాక్రమవంతుడనే కాదు, బ్రహ్మాండమనే తత్వరెల్లా చేయగల ప్రళయ భయంకరుడు. ఇది ఒట్టి ఆత్మస్థుతి. తనను తాను పొగుడుకున్నవాడు పిరికివాడు దుర్బలుడు. దుర్బలుడే కాస్త అహంకార ప్రదర్శనం ఎక్కువ. నా ఎదుట నాకే పరాభవం. ఇక సహింపదా? అయిన దాని పరాక్రమము, తెలిసిన దాని బలము, అర్థమైన దాని అహంకారము. నన్ను అనుగ్రహించి నాకు బంధ విముక్తిని ప్రసాదించు. భీషణాసుర, మేము బ్రహ్మవంశీకులు, నిత్య నారాయణాత్మ సత్తులం, నవనీత మనస్కులము, ప్రశాంత చిత్తులం. నీవలే అహంకారులము కావు. ఆశ్రయింపవచ్చిన వారిని ఆదరింపగల ధీమంతులం. చూచుకొని ఈ మీరు మహానుభావులు, లోకైక రాక్షస భూయిష్టమైన ఈ మండూకార్యాన్ని మనకేనవచ్చు. నాకు బుద్ధి గలపుటక లేక నన్ను ధరించుడక. నేను బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారిని నారదుడు. నారద మహర్షులన్న తమరేనా మహానుభావులు? ఆహా, తమ సాక్షాత్కారంలో నా జన్మ చరితార్థమయ్య. మీ అసురులకు ఆవేశమే కాని ఆలోచన తక్కువ కనుకనే తేలికగా మోసపోవుతూ మరింత తేలికగా వసలదు. యథార్థములకు మీ నిశాచరులు పరాక్రమవంతులే కాక బహుళ భక్తి తత్పరులు కూడా. అందున నీ హృదయము నిర్మలాది నిర్మల కావులనే నన్నింత తేలికగా ప్రసన్నం చేసుకుంటుంది. ఇక నీ పరాక్రమము ప్రతీకారము సాధింపలేని పరాక్రమం ఒక పరాక్రమం. బ్రతికి చచ్చిన వాని వలె పడి నాదొక బ్రతుక, నేనొక ప్రభువున. నా జన్మ నీ నిరంతకము, రాక్షసముల కళంకము. ఏమి దానవ నాయక, అట్లు అధైర్యపడి నిన్ను నీవు వంచుకుందువా? లోపేక వీరుడకు నా తండ్రి బకాసుని సంహరించిన ఆ వృకోదరుడు నాకన్నా బలవంతుడు.
కల్పించు. ఆ శ్రీకృష్ణుడి సహాయం అన్ని విధములాయన్నది. ఈ సహాయము లేక, ఎవరి ఆశ్రయము లేక ఈ భీషణుడు ఒట్టి భీషణుడే. నా భీషణ నామధేయము విశేషణము మాత్రమే మహానుభావ. అసుర వల్లభ పగతులు నిత్యుచ్చు ప్రక్రియ రూహింపబడింది కానీ వివేకహరకుట్లు వెనుకంజ వేయుట విఘ్నుల లక్షణము కాదు. కావున నీవును నీ పూర్వీకులకు హిరణ్యకశిప, రావణ, అశ్వాసులను తపో నిరతుడవై ఏ వేల్పును మెప్పించి తగిన వరములను అర్థించి బహుళ శక్తివంతుడువై ఈ ప్రపంచము జయింపు. అంతియే కాని అల్పుడువై ఇట్లు ఆవేదన పడు. దేవా, అట్లే ఆలోచించుతని కానీ అంతయో అగమ్యమనిపించుతున్నది. దానికేమయ్యా, త్రిమూర్తులు ఉన్నారు కదా. త్రిమూర్తులు 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 త్రిమూర్తులలో ఆ శ్రీమన్నారాయణుడు రాక్షసాంతకుడు పైపెత్తు శ్రీకృష్ణుడి రూపమున పాండవ పక్షమున చేరినాడు. ఇక పద్మ సంభవుడు. ఈ పద్మ సంభవుడు ఆ పద్మనాభుని కుమారుడే కదా. ఆ తండ్రి కొడుకుల బాంధవ్యము నాకు అంది వస్తున్నా. ఇక మిగిలిన వాడు శంకరుడు. శంకరుడు భక్తవ శంకరుడే. కానీ ఆ నలుగుల ప్రభావమున భక్తుడెవరు మిగిలిన రామేశ్వరుడు ఒక్కడైనా కాడా. కావున అందరూ ఈ త్రిమూర్తులుగా నాకు ఆరాధకులెవరు, ఉద్ధారకులెవరు? త్రిమూర్తుల కన్నా మిన్న నిన్ను ఆదుకునుడు వెలుపు లేడే అని తలపోయి చూటివా ఏమి? ఉన్నాడా మహర్షి? ఉన్నా. ఎవరా వెలుపు? నా రక్తము ధారవసి నేను అతను సాధించుకున్నాను. పాండవులపై పగ సాధించుటే నా ప్రధాన కర్తవ్యం. అది ఎంత కష్టనిష్ఠురమైనను సాధించి తీరవలసినదే. ఆవేశపడకుము. త్రిమూర్తుల కన్నా మిన్న నీకు ఆదుకునుడి వెలుపు ఒక్కడున్నాడు. ఎవరు మహర్షి? ఎవరా వెలుపు? చెప్పుడు మహర్షి. అతడు అభిజ్ఞ కాదు, సర్వధనాధినాథుడు, పార్వతీపుత్రుడు, సిద్ధి వినాయకుడు. పొట్టి పొట్టవాడా? భీషణాసుర, ఆ పొట్టివాడి సామర్థ్యము అంత తేలిక కాదు. అభిజ్ఞకారకుడు, ఆ గజముఖుడు, గణనాథుడు అంత ప్రతిభావంతుడా? అతడు భక్తపక్షపాతి. అతని నమ్మి సేవింపు. నీ సర్వాధికార్యములను సమకూర. నేడే కేదారన్నకు తపోయాత్ర. స్వామి, దేవతలు మంత్రబుద్ధులు యంత్రబుద్ధులు కదా. మరి ఆ గణనాథుని నేను ఎక్కువ సాక్షాత్కరించుకోగలుగుతా? అది అది సందేహం. స్వామి. సరే, స్వామి, ఈ స్వల్ప మంత్రములకే ఆ గణనాథుడు నన్ను కరుణించునా? కరుణించు. అతడు లంబోదరుడు, భక్తపక్షపాతి. శీఘ్రమేవ సిద్ధి వినాయక దర్శన ప్రాప్తి.
జపం వలన కాబోలు నాలో ఉన్న ప్రకంపనలు కలుగుతున్నవి. ఇప్పుడు ఏమి చేయవలేను? అనుగ్రహించో ఏమి వరములు అడుగునో కోరుకున్నచో ఈ భక్తుడు భక్త సులభుడు అను పేరునకు కలంకము వచ్చునేమో. నేను ఎప్పుడూ ఎన్నటికీ ఏ వరము ఇచ్చిన వాడని కాను. మొట్టమొదటిగా ఇచ్చి దుస్థితి నగించను. జనులు ఏడుకోవడనను వందుగా పార్వతీపుత్రులకు అభివాదం. నాదా ఈ జగడాన్ని మరి తను పోలేదు కదయ్యా. ఆ దేశనాథుని నాపై ఉసిగొల్పి తపమాచరింపజేయుచుంటివి కదా స్వామి. నేను చేయు కార్యములు లోక కళ్యాణం కొరకే కదా స్వామి. మీరు శీఘ్రమే వెళ్ళి ఆ భీషణునికి వరములు దయచేయి. లేని ఎడల వాడి అంతము ఆలస్యమగును. మా తండ్రి గారు ఇచ్చిన వరఫలమే కదా. వాడు మా తండ్రి గారి శిరస్సుపై తలపై శిరస్సుపై చేయి వేయదనిచ్చినాడు. నారాయణ, చివరికి ఏమైంది? వాడే భస్మమైనాడు. అదులా విఘ్నేశ్వర, మీరు సిద్ధి బుద్ధి ప్రబుద్ధులు కదా. మీ బుద్ధి బలమును ఉపయోగించి వానికి వరమునిచ్చినప్పుడు ఏదో ఒక మెలిగిన వరము నిన్ను. ఆ మెలికయే వాడి బాలిక యమపాశము కాగలదు. సరే, నాకు చాలా మనశ్శాంతి కలిగినది. ఈ మేలు ఎన్నటికీ మరువలేను. అట్లని పోయిడం ఏమి కేదారమున భీషణుడు తపస్సు ఆచరించుచున్నాడు. మన తపమునకు దిక్కులు పిక్కటలుచున్నారు.
నన్ను కరుణింపు. నీ దర్శనం అనుగ్రహింపవా? భక్త మందారుండవకు నీ సందర్శనాపేక్ష మానసున్నదై నిరంతర తపోదీక్షాలక్షుడనై తప్పించుతుంటేనే మహాత్మ. సర్వకార్యములు సిద్ధింపజేయు సిద్ధి వినాయకుడను కుటుంబంకే గొప్పగా చెడి మహానుభావుడను మూషిక వాహనమెక్కి ఈ 7 లోకములు సంచరించు అభయదాయకుడమైన అధిజన కల్పద్రుమావతారుడవే. గజముఖ గజముఖాయని పిలిచిన మాత్రమే వచ్చి కనతలు తీర్చు కరుణామయుడవే. నాపై ఇంత కాఠిన్యము వహించినది ఎంతగా వీళ్ళు తప్పించుట ఇంకెంతకాలం ఈ గర్భ జనిస్తూ వినాయక కన్నులు చెల్లి గుండముల కక్కులవై మండు తగ్గిలో గండలు మానలంతలు కయ్యంపులను కోటి సత్ప్రకాశముల రాజులు దైవములను కొల్చెటి నిండు దయవరాల సగి నన్ను కరుణింపవా గణాధిప. నా మనోరథమిడెప్ప పాహి పాహి అన నాపై కరుణ కలుగలేదా? ఇన్ని దినముల నుండి అన్న పానీయములు మాని కరుణ ప్రాణములు నిలుపుకొని నీ కరుణారసము కొరకు తప్పించుతుంటే ఈ ఫలిత అపరోధన మాలింపవ వక్రతుండాన్ని నీ వక్రగతుల మరి చెక్కువటయ్యా. కరుణా సముద్రుడమని ఇంటే చిన్న వేసి చెప్పిపోయేదే ఆ జగడాలే వారి నారదుడు. ఆ మహర్షి మాటలు ఎంత బాగున్నా వినాయక, నీవు నాకు సాక్షాత్కరింపవేమి భక్త సులభులను నీ పేరులకు కళంకం ఆపాదించుకుందాము. ఈ భీషణుడు మేర ప్రాణములైన వీడును గాని పట్టిన పట్టు విడువడు. గణనాథ, నీవు నాకు సాక్షాత్కరించి తెరవలసిందే.
ఇతో వృద్ధ అతో వృద్ధ నాశనమైతిని సర్వనాశనమైతిని. ఎంత భ్రమపడితిని? భ్రమ 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 కాకుండా వినాయకుడే ఇంతకు ముందెవరికైనా వరములు ఎత్తిదివా? నీవెట్లు వరములు ఇస్తువయ్యా? నీ తండ్రి కట్టిన పాఠానము లింగము, నీ తల్లి పర్వతారాజి పుత్రిక పార్వతి, మీరందరూ కఠిన కర్కశ పాషాణ హృదయము. మీరు నాకు వరములిత్తురా? వినాయకుడు పోలావాడు కాదు. ఒట్టిది వినాయకుడు పోలావాడు కాదు. వినాయక, నేను రాక్షసుడను, మేన ప్రాణమైన వీడిదను గాని పట్టిన పట్టు విడుతూ వాడను కాదు. నీ సాక్షాత్కారము నాకు లభింప చేయవే. నేనదే కనిపించు కట్టిన పాసాలకు నా చిన్నములు సహస్రమ ప్రయ్యలు చేసుకొని నీకే సమర్పించబడిన ప్రాణమా, పార్వతీ పుత్రుని పాదములు చెప్తాయి. జై గణ తమ దర్శన భాగ్యమ నా జన్మ చరితార్థమైనది. భీషణ తపోనిష్ట గరిష్ఠుండమైన ఈ భక్తి అభిష్టమేదైనా అద్భుతము. స్వామి, ఆసురుడనని దేవతలకు ఆగర్భ శత్రువుడనని నన్ను అనుమానించి నా ఆశ నిరాశ చేయరు కదా. అసంచల దీక్షాపరుడవై ఆత్మత్యాగంలో నన్ను ఆరాధించింది. ఎల్లప్పుడూ నాకు అనుగ్రహపాత్రుడవే. ఏ వరము కావాలేనో కోరుకొనుము, తప్పక నెరవేర్చేదను. అర్థింపమందురా సిద్ధి విఘ్నేశ్వర. అనుమానింపగా అర్థింపము, తప్పక అనుగ్రహించరా. స్వామి, కలకాలముగా నా గుండెలలో కరుడు గట్టి పరాభవ ప్రతీకారమునకై ఎప్పుడెప్పుడా అని ఉర్రు తలుగు ఈ కరము. ఈ కరము సర్వశక్తి సంపత్కరము కావాలి. తదాస్తు. ఇక నా ఈ కరము సర్వశక్తి సంపత్కరము. ఆ స్వామి, కుమారా, ఏమి సందేహించుతున్నావు? స్వామి, వరప్రదాతైన మీకు నమస్కారమునకైనా నోచుకొనలేదా తండ్రి? అసురనాయక, నీ కోరిక నెరవేరింది కదా.
ఆనందముతో నమస్కరించవచ్చునే. స్వామి, తమను అనుగ్రహించిన ఈ కరము సర్వశక్తి సంపత్కరము త్రిభువన వశీకరణ. మరి ఈ కరము ఒట్టి పనికి మారిన పాడు కరం. ఇది కేవలము శరీరమునకు అలంకార ప్రాయం. కొయ్యములకు బియ్యములకు సరి సమాన ప్రతిపత్తి కావాలి. మరి సమాన ధర్మము లేని ఈ కరములన్నిట్లు జోడించుట, నీకెట్లు నమస్కరించుట. బల విష్ణునాథుర బల, నీ శక్తియే కాక నీ యుక్తి కూడా బహుళ శక్తివంతమైనది. ఈ కరమును కూడా మహత్తరము గావించదా, కోరుకొమ్ము ఏమి కావాలనో అనుగ్రహించదా. సర్వశక్తులకు ధీటకు మృత్యుంజయ కుమార, మృత్యు ప్రళయ భయంకరమైన ఆ మృత్యు నా ఈ హస్తగతము కావాలి. అనుగ్రహి సదాస్తు అనుగ్రహించింది. ఒకవైపు సర్వశక్తి సంపత్కరము, ఇంకొక ప్రక్క మృత్యు భయంకరం. ఈ కరద్వయము జోడించి నమస్కరించు నమస్కృతి చరిత్రలో నవనూతన నమస్కృతి. ఏ భగవంతులకు ఏ భక్తుడు నమస్కరించని నమస్కృతి. విష్ణునాథురా ఇప్పుడు విష్ణునాథురా, ఈ అచంచల భక్తికి సంతరించింది. మరి నా ఈ నమస్కారము వ్యర్థము కావలసినదేనా? నాయక, ఈ నమస్కారము వ్యర్థము గాని వరం ఇంకేదైనా నువ్వు కోరుకొనము తప్పక అనుగ్రహించరా. స్వామి, సర్వశక్తులను అనుగ్రహించుతుంది, మృత్యువును హస్తగతము గావించుతుంది. కానీ నేను రాక్షసుడను. నా మనసు ఎప్పుడు ఇలా ప్రవర్తించదు. మీరిచ్చిన వరములు లోక కళ్యాణములకు కాక లోక నాశనములకు ఉపయోగపడలేము. మీరు నాకు బాసట కావాలి. ఒక్క మాటలో తమరు నాకు అంగరక్షకులు కావాలి. అచ్చా, అదెట్లు? నేను విఘ్ననాథుని కదా. ఆ వివరణ నాకు అక్కర్లేదు. భక్తుని కోరిక ఇటు తీర్చుట భగవంతుని విధి. అది కావచ్చు. నేను విఘ్ననాథుని నన్నుగాక మరి ఇంకే వరమైనది కోరుకును తప్పక అనుగ్రహించేదా. భగవంతుని కనిష్టమైన భక్తుని కోరిక తీర్చుట ధర్మము కావచ్చు. నేను చెప్పినది ధర్మం గురించి కాదు. నేను విఘ్ననాథుని నన్నుగాక మరి నేను లేక ఈ దేశం ఇంకెవరిని పూజించగలరు? ఎంత కష్టపడి సాధించుకున్న దైవమును వ్యర్థముగా విశ్వ కార్యములను ఉపయోగించున్నారు. అసంభవము. దేవా, ఆడి తప్పుదు నందురేని నీ పాదముల చెంత నా ప్రాణములు వీడి. అసలునాయక, సరి మన భగవద్భక్తుల సంబంధములకు అర్థము కలిగిన నేను ఇచ్చు వరములతో పాటు నేను కూడా నీకు దక్కను. నీవు నమ్మి పూజించినంత వరకు నీకు అంగరక్షకుడై ఉండేదను. తిరస్కరించిదివా నా వరములతో నేను కూడా నిస్మరించదా. అన్యాయము, దురన్యాయము, దురన్యాయము. మెలికలేని వరము కావాలేనని నాకు నేనే మెలిక పెట్టుకొట్టినే. స్వామి, తమరెప్పుడు నాకు భగవంతులే, నేనెప్పుడు తమ భక్తుడనే. ఇది భలే మనది గోధుమ. వినాయకుడు నాకు అంగరక్షకుడు అనగా అనగా నా పాదదాసుడు. ఒకవైపు సర్వశక్తి సంపత్కరము, ఇంకొక ప్రక్క మృత్యు భయంకరము. ఇక లోకంలో నిట్టే కట్టగట్టి చుట్ట చుట్టి
అదే ఇంత మహత్తరాలని నేను ఎన్నడూ చూడలేదు. ఏమీ వనమోహనాలు బావగారు ఇంకను ప్రమీల శృంగార లావణ్యమనే తలంచుతున్నారే. మనం ఇప్పుడు ప్రమీల రాజ్యం దాటి చాలా దూరం వచ్చినాము. మనం వచ్చినది ధర్మరాజు గారి యాగాస్వ రక్షణ మనకు కానీ పగటి కళలు కడుచు
కర్తవ్యము మర్చుటకు కాదు. ఆనాడు నిన్ను సరకు కొరకు వచ్చినందులకే ప్రమీళ రాజ్యమున పరిహాస పాత్రుడైంది. ఏమలే బావా, అంతయు నీ దయా సౌభాగ్యమే. పరాజయముడికి కిరీటికి ఇది ప్రథమ తాంబూలం. ప్రథమ తాంబూలమన్నా ద్వితీయ పరాభవమునకు అది సోపానమా? బావా, ఏమి అశ్లీలం? యుద్ధ నీతిని అనుసరించి అతివలతో అసహాయులతో అత్రహీనులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా పరాజయం సంభవించింది. అసంభవం బావా, నీ సరసము విరసమై నా మనసుకు భారమవుతున్నది. నిజము నిజమాడిన నిష్ఠూరమేగా బావా. ఇక చాలు నీ సరసాప సభ్య ప్రసంగము. ఈ అర్జునుడు విల్లు చేకూని ఉండ అశ్వరక్షణ మా సాధ్యమా? అదిగో మీ గుర్రము మా భటుల చేతికి చిరబలాడుతున్నది. అశ్వరక్షకుడు ఈ అర్జునుడు నిర్ణయం కాబోలు. అశ్వరక్షకుడు అర్జునుడు ఓరి బృహన్నల కాలికి గజ్జగట్టి తైతక్కలాడుటకు ఇది నా సరసాల అనుకుంటీవా? రక్కసులతో పొట్టి కర్ర 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 అర్జునునకు మాయల భార్యకు ఆ కృష్ణునకు భయపడువాడు కాని బకాసుర కుమారుడు. నీవు బకాసుర కుమారుడువా? నీ పేరు? సర్వ జగద్భీషణాసుర. ఆ కనబడు మండూకారణ్యమునకు ఈతడే ప్రభు. ఈ సొంప అటవీ సామ్రాజ్యములకే ఇంత అహంకారమా? ఈ సొంప అటవీ సామ్రాజ్యములకే కాదురా, సర్వలోకములకు నేనే శిక్షారక్ష దక్షుడను. నీ పోటీ అల్పులకు అకాల మృత్యువి ప్రళయ భయంకర దైత్యమూర్తి. నీ పోటీ షండునితో పోరు మా పరాక్రమమునకే మాయని మత్స. గజములకు విజయములకు సరి సమాన ప్రతిపత్తి కావలే. అంతటి పరాక్రమశాలివి. నీ తండ్రిని మా అన్న భీమసేనుడు చంపినాడు. ఏ మూలన దాగిదివో? ఆనాడు నేను పసిపుట్టును నెత్తురు కన్ను కావుననే ఆ భీముని ఆట అదిరిపాటు
పరుల శౌర్య స్థైర్యం ఎరుగక గిర్రవేగకము పరులకొక శౌర్య ధైర్యములు కూడానా కొట్టి కర్ర కర్ర రక్తము పింజరా. ఎదురుండి బ్రతికిన వాడు ఇంతవరకు లేడు. నరుడా వాడు వానరము కన్నా హీనం. భద్రుడి కంటే గనుడవా? భద్రుడు నా తండ్రి, అతని రక్తమే నాలో ప్రతీకారములకై పరమండు పడుతున్నది. ఇంత కావలము అఖండ తపోదీక్షాలక్షణుడై గణపతిని మెప్పించింది. నీకు ప్రత్యక్షిగా ఆ గణనాథుని నా గంగరక్షకుడిగా నియమించు. జై గణాధిప. ఈ బుద్ధి వేలుకొని చూసుకొని నీకెంతటి గిట్టుబాటు? అది పుంసవిహీన అర్జున, నా దేవుని నా గణనాథుని నా కళ్ళ ముందే పరిహసించదవుగా నీ ఔత్సర్యములకు తగిన శాస్త్రిని ఓరి భీష్మార్జున, గణపతియే కాదు, ఆ గరుడకంఠుడెత్తి వచ్చినను నిన్ను రక్షింపలేడు. ఓరి భీకరుడైన వీరత్వ ఓమచంద్రకేళల నిన్ను భస్మపరచు. నీవోడి అసమర్థుల హతమార్చుటకు సాహసము కూడా కావలేనా? అస్మద్భుజాదండ మణితో దండ దండ ప్రచండ గదాదండము నీవోడి అసమర్థుల కొరకు కాదు. నీవు నా వృక్ష విశ్రమలకై కృషి హస్తధన్య మాత్రమనే అపస్మారకుడము కాగలవు. జాగ్రత్త. ఈ బాధ్యతతో నీ పరిస్థితి భార్గవం, ప్రచండ భార్గవం. అయినదాని శక్తి అడగనిదాని అహంకారము అరుని గెలిచిన వైరి భీకర నా శక్తి. జై గణాధిప. ఏమి శ్రీకృష్ణ భగవానులు తమరిని మాత్రము వీడదననుకుంటువా? నీకును నా శక్తి రుచి చూపించదా? వీడు నాపై కూడా విజృంభిస్తున్నాడు. కపట నిజం నటించేది. జై గణాధిప. నరుడు నారాయణుడు, నర నారాయణుడు. ఒకడు వేసము లేనివాడు, ఇంకొకడు ప్రహన్నవాడు. కళలకు సాహసము, కిరీటహీనులకు పరాక్రమం. ఓరి అసమర్థులారా, అసహాయులైన మీకు ప్రాణదానముగా విద్యుతున్నాను. సోషులైన మీరు కొంత తరుణకు ముఖ్యదేవి గాలికి బుద్ధి చెప్పి పలాయనము చిత్తగించుడు. కాదని మన అహంకరించిరా. మీరు పడుబాట్లు కుక్కలు కూడా. జై గణాధిప. ఏమి స్థితి? సర్వలోక రక్షకుండను శ్రీమన్నారాయణకే మూర్ఛ. నారాయణ
నారాయణ. ఓ నారదమునిందునా ఏమిటి అఖండ వైపరీత్యం? తమరెరుగుతుంది ఏముంది స్వామి, విఘ్నేశ్వరి వరప్రభావమున సర్వశక్తి సంపన్నుడై ఆ భీషణుడు తపోనిష్ఠుడై ఉన్నాడు. ఆ గణనాథుణ్ణి ఆ రాక్షసుని విడదీయనించో వాడి అంతము అసాధ్యము. పతిని రాక్షసుని విడదీసిన బాగుంది స్వామి. అర్జునుని గర్భభంగము సరి, మరి ఆ నిశాచరుని సంహారం అర్థమైనది స్వామి, అర్థమైనది. అంతయు మీ ఏదే కదా, మరి నేను పోయి వద్దునా? నారాయణ కురుక్షేత్ర సంగ్రామానంతరమున తానే మహావీరుడునని గర్వభంగము చేకూరెగానా ఇంక భీషణుని చంపుమా ఎందుకు పోయేదవరా బావా? ఈ పరాభవమైన పదిపదాల బావా. అర్జున ఆవేదన చెందకము. గణపతిని రాక్షసుని విడదీయలేదు. అది ఎట్లు బావా? మనసుండినా మార్గం లేకుండా దేవా, లీలా మానస విగ్రహ, నీ లీలను కనుగొని ఆ
ఒకసారి కథలు ఉంచుతున్నాము. సరే, ఈ సుందరి 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 అని పిలుచుచున్నావు. నేనెవరో నీ వెరుగుదువా? నాకు కావలసిన దానవే. కావలసిన దాన్నని నన్ను బలత్కరించువా ఏమి? బలాత్కరమేనా? నీ కాలంలో నన్ను ప్రేమింపరాదే? నా సౌందర్యము అంత ఇదిగా ఉన్నదా తమరికి? నీ
సౌందర్యము నాకు బహుళ ప్రియము. చమత్కారులైనా శౌర్య ధైర్యములు కూడా ఉన్నవా? శృంగార గంగాధర ఎందరికీ వ్యర్థ ప్రసంగం. నీ సాంగత్యం ప్రసాదించు. రమ్ము రమ్ము.
ఏంటివయ్యా? నా సౌందర్యం అంత సరసమా? బావా, ఇదంతయు నీ నాటకమా? ఆ, ఈ నాటకమే. ఆ రాక్షసుడు చంపు. బావా, నీవు ఘటనాఘటన సమర్థుడవయ్యా. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుర్ముఖా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అదిగో నాకై వీసనాసురుడు ఇటే వచ్చుచున్నాడు. నా అందచందాలతో, నా మాయతో అతను ఎట్లయినను నా వశం చేసుకున్నాడు. వసంత మాసములో ప్రకృతి పులకించే సంధ్యా సమయంలో నవశోభలు చేసినవి. వసంత మాసములో ప్రకృతి పులకించే సంధ్యా సమయంలో నవశోభలు చేసినవి. వసంత మాసములో మురిపాలే ముత్యాలై ముంగిట కురియా, ప్రతిరోజు పున్నమియై వెన్నెల విరియా. మురిపాలే ముత్యాలై ముంగిట కురియా, ప్రతిరోజు వెన్నెలమై విరియా. నీలాల నింగిలా ఇంద్రధన సుందరితనం, నీలాల నింగిలా ఇంద్రధన సుందరితనం. గలగలమని చెలయేరు సరిగమలు పాడెను, గలగలమని చెలయేరు సరిగమలు పాడెను. వసంత మాసములో ప్రకృతి పులకించే సంధ్యా సమయములో నవశోభలు చేసినవి. వసంత మాసములో గులాబీ మొగ్గల గెలిచిన కుక్కల సంఖ్య ధనువులై వంకరలు తిరిగిన అనుపమలు పగడములు రాకేందు నిరసించు వదనార విందము ఆహార మనసును ఆకర్షించడే కాక మరులకు మొత్తం పెంచుతున్నాడు. సుందరి, అనన్య దుర్లభమైన నా బాహుబంధములు అమందానంద కందలిత హృదయాలను స్వాగతం సుస్వాగతం. ధూర్తుడా, తలకు దారి. శృంగార గంగా తరంగిణి, నీ చూపులలో కోపము కూడా మరుని తూపిగా మారినది. మరి నా దారి దాటిపోగల తీరమెంత వరకు పుట్టలేదు. ఆహా, అంతటి జగజ్జట్టివా? ఆయప్ప జగజ్జెత్తినైననేమిలే, నీ రసపట్టునకితే కట్టుబడిపోయింది. ఓహో, సుందరి అని, ఆ మోహిని అని ఏకాంతంగా ఉన్నా నన్ను బలత్కంతుకు వచ్చుతో ఏమి? బలవంతమేననే బంగారు బొమ్మ, నీ హృదయానంద నూటలో నన్ను జ్ఞానము పరాదా. ఆడదాన్ని కోరుకొనుట అది మహాపాపాన్ని నీకు తెలియదా? ఈ శృంగార ముఖన అలలు పేరు నీ అనురాగ వాల్మీతిలో నన్ను ముంచి ఆ పాపము ఉపశమింపజేయి. దానికి
పరివసనం అనుభవించుదు తెలుసునా? ముగ్ధ మనోహరమైన నీ రూపము. నా రూపమా? సరే, అది అంతయో కాని మంచితనమనే దారి విడుము. నాకు అనంత కార్యం ఉన్నది. నేను నీ మంచినే కదా కాంక్షించున్నది. ఆహా, ఎంత చెప్పినా నువ్వు తప్పుకున్నావా? అటులైనా దానికి ప్రతిఫలము అనుభవించగలవు. జాగ్రత్త. ఇవన్నీ వ్యర్థము. అన్నుల నిన్న నీ అనుగ్రహం పాలించు. చూడు, నేను కోరుకునేవాడు ఎలా ఉండాలంటే చెప్పమంటావా? సర్వోన్నతుడు ఉత్తముడు కావలే. అలాగే మృత్యువునే జయించి ఆ గణనాథుని తన అంగరక్షణగా నిలబడుకున్నవాడు అయి ఉండవాలి. అట్లే ఎగుగాక. ఈ గుణములన్నీ నీలో ఉన్నవనియా? లేదని నీకు అనుమానమా? అటులైనా మీరేనా విశ్వాసుడు చక్రవర్తి? ఆశ్చర్యమేనని అనురాగం అమ్మ దొంగ, ఇప్పటిదాకా ఎంత నాటకం ఆడితే సిగ్గేలా క్షణమైన ఆలస్యమును భరింపదా? కాకండి, అందిన దానను మనసిచ్చిన దానను అంత తొందర అయ్యేలా మాటలతోనూ మనసుతోనే సరియా? చూడండి, నా కార్యము నెరవేరిన పిమ్మట ఆ గణనాథునికి నవరాత్రి వ్రతము చేసేదనని మొక్కుకుంటేనే వ్రత సమ్మానమైన పిమ్మట నేను మీ దాసినే కదా. గణపతి చెప్తాయా? ఆ గణనాథుడు నా గంగరక్షకుడు. అతనికి నేను చెప్పేదనులే. చూడండి, గణనాథుడు భక్తి ప్రవక్తులకు లొంగునేమో గాని యుక్తి శక్తులకు కూడా లోబడునా? లోబడడా? లోబడకుండా మీరు సమర్థులు. నేను ఆడదానను, అబలను, నాపై కోపించి చెప్పించినేమో అని నా భయం. అంత తెంపరితనము కూడానా గజానమునకు? అతడు నా గంగరక్షకుడు, నా ఆజ్ఞానువర్తి. నేను చెప్పేదనులే. నా మూలమున మీ భగవత్ భక్తులకి అనుబంధము వీడునేమో అని నా భయం. చూడండి, ఆ దైవము ఇక దైవము లేదు, దయ్యము లేదు. మీరే సర్వరసములకు అధిదేవ. ఇప్పుడు ఆ తిండిపోతు మూసెందులకు అటులనా? ఏమి వినాయక? ఈశ్వర, నేను ఇచ్చిన వరమును మరిచి సంచరించుతున్నావు. ఏమయ్యా వినాయక, ఈమెయు నీ భక్తురాలే కదా. భక్తురాలి ఆనందమును పాడు చేయు అథవా నీవు. ఇదే నిర్ణయమా? పరస్పరానంద దాంపత్యమును పాడు చేయువాడు భగవంతుడు కాదనడు. శృంగారమే నీ సుఖమా? ఏమిటయ్యా పానకంలోని పుడకవలే మధ్యలో నీకోలా? నీకేమి తెలియదయ్యా? అనుభవింపము. నేను పోయేదను, నాతో పాటు వరములను వాళ్ళ కొనిపోతున్నాను. కోరి పొట్టివాడా, నీకెంత పెట్టురా? వరములు ఉపసంహరించునట. నీవెంత, నీ వరములెంత, నీ ఉండిన ఎంత, ఊడిన ఎంత పొమ్మవర. చూడండి, నాకిక శక్తులెందుకు, సమర్థత
రాధా మోహిని రసానంద రహరిలో వెడరెత్తుమ రండి. మనసే వికసించెలే నా మనసే పువ్వులు పూసేను పొలముల తోట నీ తీపి పాట నన్ను మేలుకొల్పు. నీ తీపి పాట నన్ను మేలుకొల్పు. కలలో గిలలో నీవే కలలో గిలలో నీవే మనసే అందాల రాణి అలిమీల వేణి బంగారు బొమ్మ పగడాల బొమ్మ అందాల రాణి అలిమీల వేణి బంగారు బొమ్మ పగడాల బొమ్మ నా గుండెలోన నిలిచేవు నీవే. ఏ మనలేని బిల్లివే ఏ ముళ్ళు లేని మెల్లవే గలగల పూలు రాలగా కిలకిల కిల కిలలిలమ్మగా గలుగలుగలు వెచ్చగడలగా నింగి నేల నాట్యమాడిన మృగమానసే మీ స్పర్శతో నాలోని నరములు పులకించిపోవచ్చు. ఏదో లోకమునకు నా మనస్సు కొట్టుకుని పోవచ్చు. మోహి జై గణాధిప జై గణాధిప జై గణాధిప మూర్ఖ నీ ఆయువు మూడినది. అర్జున
సెలవు సంధింపము. బావా, దుష్ట సంహారం జరిగినది. ఇది ఎంతయో శ్రీ గణపతి మహత్యం.